రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి సమీక్షించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో పునర్నిర్మాణం భాగంగా రాజన్న ఆలయాన్ని మూసివేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి స్పష్టం చేశారు. అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేస్తే అది పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. ఇది హిందువుల మనోభావాలను ఇబ్బంది కలగనీయ. సుమారు 100 కోట్లతో కాశీ, ఉజ్జయిని, మహంకాళి అమ్మవారి ఆలయాలు పునర్నిర్మాణంలో అభివృద్ధి పనులు చేసినప్పుడు భక్తులు దర్శనాలు నిలిపివేయరాదన్నారు. మరి రాజన్న ఆలయంలో దర్శనాలకు ఎందుకు నిలిపివేస్తారని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నాము, 100 కోట్లను కేటాయిస్తున్నామని చెప్తున్నా మీరే. మరి మేడారంకు వెళ్లే ప్రతి వ్యక్తి ఇక్కడ రాజన్న దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్తారన్న విషయాన్ని మర్చిపోయిందని అడుగుతున్నాను. రాజన్న ఆలయానికి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఆటంకం కాదు. దేవాలయ రహదారి విషయంలో అభివృద్ధి అవసరం కనుకనే కొంతమంది ఇబ్బంది పడినా కానీ మేము అభివృద్ధిని కాంక్షించే దాన్ని ఓర్చుకొని ఉన్నాం. అభివృద్ధి జరిగిన జాగాలలో ఎంతో కొంత నష్టపోవడం సహజం. కానీ దేవాలయాల అభివృద్ధి పేరు మీద దేవాలయాలు దేవుని దర్శనాన్ని బంద్ చేయించడాన్ని మాత్రం 100% వ్యతిరేకిస్తున్నాం. మేము రేపొద్దున ఈ రకంగా వీటిని పరిగణలోకి తీసుకోకుండా దేవాలయాన్ని మూసివేసే పరిస్థితి వస్తే వేలాది మంది వ్యక్తి హిందువులతోటి దర్శనానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉండి దర్శనానికి వస్తుందని చెప్పి పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. మీరు ఆగమ శాస్త్రంలో ఆలయాల అభివృద్ధి చేస్తే దర్శనాలు మూసివేయాలని ఎక్కడైనా ఉన్నదా? దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకం. రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో భాగంగా ఆలయాన్ని మూసివేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలోకి అధికారం వచ్చిన తర్వాత పుణ్యక్షేత్ర